కుచేలుడు అసలు పేరు సుధాముడు. కుచేలుడు శ్రీకృష్ణునికి అత్యంత ప్రియమైన స్నేహితుడు. శ్రీకృష్ణుడు సాందీపని వద్ద విద్యాభ్యాసము చేస్తారు. కుచేలుడు కూడా సాందీపని వద్ద విద్యాభ్యాసము చేస్తారు. అక్కడ శ్రీకృష్ణుడికి కుచేలుడికి మైత్రి బంధం ఏర్పడుతుంది. విద్యాభ్యాసం అయ్యాక శ్రీకృష్ణుడు ద్వారక చేరుకుంటాడు. కుచేలుడు తన స్వగ్రామము చేరుకున్నాడు. కుచేలుడికి వివాహం జరుగుతుంది. ధనార్జన మీద ఆశ లేకుండా పరమ భాగవతోత్తముడిగా గృహస్థాశ్రమం సాగించుకుంటున్నాడు. అతని భార్య ఉత్తమురాలు. పతికి అన్ని విధాలా అనుకూలంగా నడుచుకుని బ్రతుకుతోంది. ఆ దంపతులు ఎంతో దారిద్ర్యం అనుభవిస్తూ ఉంటారు. చివరికి పాపం ఆ ఇల్లాలు ఒకనాడు భర్తతో, మీరెప్పుడూ మీ మిత్రుడు కృష్ణుని గురించి చెబుతూ ఉంటారు కదా, అతను గొప్ప ప్రభువు, ఐశ్వర్యవంతుడు అని. అతన్ని కలిసి సహాయం అడిగితే కాదనక తప్పక సహాయం చేయగలరు. దానితో మనం దారిద్ర్య బాధ తీరి కాస్త సుఖంగా ఆకలన్నది ఎరగకుండా జీవిస్తాం. ఆయనని వెళ్ళి కలుసుకోరాదు అని ఎంతో దీనంగా వేడుకుంది. కుచేలుడు సరే అని ఒప్పుకొని ఎంతో ఆనందంగా కుచేలుడు ద్వారక బయలుదేరుతాడు. కుచేలుడు తనలో తాను ధనమేమీ దొరకకపోయినా ఈ నెపంతోనైనా చాలా కాలం తరువాత నా స్నేహితుడిని చూసి ఆనందించే అవకాశం లభిస్తుంది అని అనుకున్నాడు. కుచేలుడు ద్వారకా నగరము బయలుదేరబోయే ముందు కుచేలుని భార్య ఒక చిన్న అటుకుల మూట కట్టి ఇస్తుంది. కుచేలుడు ద్వారకా నగరము చేరుకొని అక్కడ ఉన్న దివ్యమైన భవనాలు, రాజప్రాకారాలు చూసి ఈ రాజధానిలో నన్ను శ్రీకృష్ణుడు కలువనిస్తారా అని సందేహపడతాడు. తన మదిలో లోకరక్షకుడుగా భావించే శ్రీకృష్ణుడి దర్శనం లభిస్తుందా లేదా అని కుచేలుడు అనుకుంటాడు. దూరం నుంచి తన స్నేహితుని చూసి కృష్ణుడు లేచి 2 చేతులు ముందుకు చాచి వెళ్ళి కుచేలుని కౌగిలించుకొని కుచేలుడిని లోనికి తీసుకొని పోయి ఆసనమిచ్చి ధూపదీప నైవేద్యాలతో నివాళించి కాళ్ళు కడిగి ఆ నీళ్లు తన శిరస్సుపై చల్లుకుంటాడు. ఆ విధంగా ఉపచారాలు అందుకుంటున్న కుచేలుడిని చూసిన సభలో ఉన్నవారు కుచేలుడి అదృష్టాన్ని కొనియాడుతారు. సపర్యలు అయ్యాక కుచేలుడితో శ్రీకృష్ణుడు చిన్ననాటి జ్ఞాపకాలు జ్ఞప్తికి తెచ్చుకొని, ఒకసారి మన గురుపత్ని దర్భలు తెమ్మని పంపితే వర్షం పడడం వల్ల ఎంతకు రాకపోవడం వల్ల మన గురువుగారు మనల గురించి ఎంత కంగారు పడ్డారు అని కుచేలుడితో అంటాడు. ఈ విధంగా చిన్ననాటి గురుకులం కబుర్లు చెప్పుకుంటూ ఆ 2 మిత్రులు మురిసిపోయారు. తరువాత శ్రీకృష్ణుడు కుచేలునితో తనకు ఏవైనా తీసుకొచ్చావా అని అడుగుతాడు. కుచేలుడు సిగ్గుతో తాను తెచ్చిన అటుకుల మూట దాచుతుంటే కృష్ణుడే మూట తీసుకుని విప్పుతూ రుక్మిణితో, చూసావా ఎంత ఆప్యాయంగా నాకు ఇష్టమని అటుకులు తీసుకొచ్చాడు అని చెప్తూ అందులోంచి ఓ పిడికెడు అటుకులు నోట్లో వేసుకున్నాడు. బాగున్నాయని తల ఆడించి మరో పిడికెడు వేసుకోబోయాడు. అప్పుడు రుక్మిణి, ఒక్క పిడికెడు నీకిచ్చినందుకే నీ మిత్రుడికి ఇహంలోనూ పరంలోనూ సంపదలు ఏర్పడ్డాయి. ఇంకొక పిడికెడు అటుకులు తింటే ఏమిస్తారో నాకు తెలుసు, చాలు అని మరి వద్దని కృష్ణుడికి చెప్పగా సరే అని ఊరుకున్నాడు. ఆ తరువాత కుచేలునికి వీడ్కోలు పలుకుతాడు. కుచేలుడు ఇంటికి వస్తూ తోవలో తన భార్య చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి, అరరే, ఆ పరమ సంతోషంలో మా ఆవిడ మరీ చెప్పినది. కృష్ణుని అడుగనే లేదు. అయినా ఎలా నోరు విప్పి నాకిది కావాలి అని అడుగను? ఆ మహాత్ముని చూడగలిగిన భాగ్యమే చాలు అని తృప్తిగా అడుగులు వేశాడు. ఇంటికి దరిదాపులకి చేరుకున్నాక అక్కడ అంతా కొత్తగా కనిపించింది. అంత పెద్ద భవనం తన పల్లెలో ఎన్నడూ చూడనే లేదు. నా నివాసం ఏమైంది అని వెతుకుతూ కుచేలుడు వస్తుండగా నౌకరులు ముందుకు వచ్చి, దయచేయండి స్వామి అని ఆ భవనంలోకి కుచేలుని తీసుకొని పోయారు. లోనికి వెళ్ళగానే ఆభరణాలతో అలంకరించుకొని అతని భార్య ఎదురై, స్వామి దయచేయండి అని రత్న మాణిక్యాలతో దేదీప్యమానంగా వెలుగుతున్న ఆ ఐశ్వర్య నిలయంలోనికి తీసుకుని వెళ్ళింది. కాస్త తేరుకున్నాక కుచేలుడికి అదంతా ఆ కృష్ణ పరమాత్ముని అనుగ్రహమే అని అర్థమైంది. అడగకపోయినా ఇచ్చే ఆ దాతకి చిన్ననాడెంతో సఖ్యంగా ఉండేవాడు. అంతకంటే ఎక్కువ మక్కువతో ఆదరించిన తన స్నేహితుడైన శ్రీకృష్ణ భగవానునికి కుచేలుడు నమస్కరించాడు. ఈ కథ స్నేహం యొక్క గొప్పతనాన్ని కూడా తెలియజేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.